వెల్కమ్ టు ఖుషి సాఫ్ట్‌వేర్ వరల్డ్. మనం ఈరోజు ఈ వీడియోలో విండోస్‌లో పైథాన్ అనేది ఎలా డౌన్‌లోడ్ చేయాలి అండ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అండ్ పైథాన్ ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేయాలి అని చెప్పేసి నేర్చుకుందామండి. ఫస్ట్ బ్రౌజర్‌లో మనం python.org అని చెప్పేసి సెర్చ్ చేయాలండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి లింక్ కనిపిస్తుంది కదా! ఫస్ట్ లింక్ www.python.org అని చెప్పేసి ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ డౌన్‌లోడ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా డౌన్‌లోడ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ వెర్షన్ చూపిస్తుంది కదండీ! పైథాన్ 3.10 ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. మనకి పైథాన్‌లో లేటెస్ట్ వెర్షన్ కావాలి అనుకుంటే ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఈఎక్స్‌ఈ ఫైల్ అనేది మన సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. లేదు మాకు పైథాన్ 3.9 కావాలి, 3.8 కావాలి, 3.7 ఇలా వెర్షన్స్ రిక్వైర్మెంట్ ఉంటే మనకి ఆల్ రిలీజెస్ మీద క్లిక్ చేస్తే ఏంటి అంటే పైథాన్‌లో రిలీజ్ అయిన వెర్షన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయండి. పైథాన్ 3.9 కానీ, 3.8 కానీ, 3.7, 3.6 ఇలాగా. మనకి ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్ దగ్గర ఇక్కడ డౌన్‌లోడ్ అని ఉంటుందండి. ఈ డౌన్‌లోడ్ మీద మనం క్లిక్ చేస్తే ఆ ఈఎక్స్‌ఈ ఫైల్ అనేది మన సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. వన్స్ ఈఎక్స్‌ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దామండి ఇప్పుడు. వన్స్ ఆ ఈఎక్స్‌ఈ ఫైల్ మీరు ఓపెన్ చేస్తే ఏంటి అంటే, ఆ ఈఎక్స్‌ఈ ఫైల్ ఇలా ఓపెన్ అవుతుందండి. లైక్ ఇన్‌స్టాల్ నౌ, కస్టమైజ్ ఇన్‌స్టాలేషన్ అని ఇలాగ ఆప్షన్ చూపిస్తూ మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్‌స్టాల్ నౌ మీద క్లిక్ చేయాలండి. అలాగే ఇక్కడ యాడ్ పాత్‌ని కూడా చెక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. వన్స్ నెక్స్ట్ అని క్లిక్ చేసినాక మనకి సెటప్ గో సక్సెస్‌ఫుల్ అని మెసేజ్ ఇలా కనిపిస్తుందండి. సెటప్ గో సక్సెస్‌ఫుల్ అంటే మన సిస్టమ్‌లో పైథాన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిందని చెప్పేసి, ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేయాలో చూద్దామండి. వన్స్ పైథాన్ అనేది డౌన్‌లోడ్ అయ్యి, ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకిక్కడ సెర్చ్ బటన్‌లో మనము పైథాన్ అని చెప్పేసి సెర్చ్ చేయాలండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఏంటి అంటే పైథాన్ ఐడీఎల్ఈడి అని కనిపిస్తుంది. ఈ ఐడీఎల్ఈ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటి అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ పైథాన్ అని క్లిక్ చేసి జస్ట్ ఇప్పుడు ప్రింట్ హెలో జస్ట్ ఎంటర్ అంటే మనకి హలో అని చెప్పేసి ఎంటర్ అవుతుందండి. ఇలాగ పైథాన్ ప్రోగ్రామ్స్ అనేది మనం రన్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం పైథాన్ ప్రోగ్రామ్స్‌ని ఒక ఎడిటర్‌లో లైక్ నోట్‌ప్యాడ్‌లో కానీ, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో కానీ మనం పైథాన్ ప్రోగ్రామ్స్ రాసి అవి ఇక్కడ కూడా రన్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫైల్ ఉంది కదా! ఈ ఫైల్ మీద ఓపెన్ చేస్తే ఏంటి అంటే న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ న్యూ ఫైల్‌లో మనం ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాస్తున్నామండి. జస్ట్ నేను ఇక్కడ ప్రింట్ వెల్కమ్. ఓకే. ఇప్పుడు ఈ ఫైల్‌ని మనం సేవ్ చేయాలండి. ఇక్కడ నా పైథాన్ ప్రోగ్రామ్ అయితే నేను సేవ్ చేస్తున్నానండి. వచ్చేసి నేను ఆహ్, సాఫ్ట్‌వేర్ అని ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి రన్ అని కనిపిస్తుంది కదా! ఈ రన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి వెల్కమ్ అనే అవుట్‌పుట్ వచ్చిందండి. ఇక్కడ ఇలాగ మనము ఏదైతే ఆహ్, ప్రోగ్రామ్స్‌ని నోట్‌ప్యాడ్‌లో కానీ, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో కానీ ఒక ఎడిటర్‌లో మనం ఏదైనా లొకేషన్‌లో ప్రోగ్రామ్స్ రాసుకొని ఇలా కాల్ చేసుకోవచ్చండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆల్సో. థాంక్ యూ.